అంగన్వాడీ వర్కర్లకు 26,000 రూపాయల వేతనాలు పెంచాలని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ నెల్లూరు జిల్లా గౌరవాధ్యక్షురాలు షేక్ రెహానా బేగం డిమాండ్ చేశారు. కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద రోడ్డుపై రిలే నిరాహార దీక్ష చేపట్టగా ఆమె పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలకు బడ్జెట్ నిధులు పెంచాలని కోరారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలన్నారు. అంగన్వాడీలకు పనిభారం ఎక్కువ, వేతనాలు తక్కువ రావడంతో ఇల్లు గడవడం కష్టంగా ఉందన్నారు. మే నెల మొత్తం వేసవి సెలవులు ఇవ్వాలన్నారు. 50 సంవత్సరాలు పూర్తయిన ఐసీడీఎస్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. జిందాబాద్ సిఐటియు అని నినాదాలు చేశారు. అంగన్వాడీ డిమాండ్ నెరవేర్చేంత వరకు నిరాహార దీక్షను కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంగన్వాడీలు ప్రతిసారి ఏదో ఒక పోరాటం చేస్తేనే ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. ఈరోజు ఐసీడీఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ సేవలు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి కానీ వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు గౌరవ వేతనము మాకొద్దు, కనీస వేతనం ఇవ్వాలని ఆందోళన చేస్తా ఉన్న అంగన్వాడీల గురించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పేదవాళ్ళైనటువంటి బాలికలు, గర్భవతులు, చిన్నపిల్లలకు అన్నం పెట్టి చదువు చెప్పేటటువంటి అంగన్వాడీలను నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి ఈరోజు మళ్ళా మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఈ నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికి కూడాను అర్జీలు ఇచ్చాము. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఏకైక మహిళా శాసనసభ్యురాలైనటువంటి ప్రశాంతి రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో అంగన్వాడీల గురించి మాట్లాడారు. అంగన్వాడీ యూనియన్ తరఫున ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. ఒక మహిళ అంగన్వాడీ మహిళల గురించి అర్థం చేసుకొని మాట్లాడారని మేము భావిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా అంగన్వాడీల కనీస వేతనం అమలు చేయాలి. అట్లాగే గ్రాడ్యుటీ ఇవ్వాలి. మరి 1 నెల వేసవి సెలవులు ఇవ్వాలి.